ఆ వాచ్లో నెలకు సంరక్షించవలసిన బాధ్యత ఎవరిదండి? ఎవరిది? మొదటి కాదా? ఇదే మూడవ పోరాటం. క్రైస్తవ సమాజంలో ఎదురవుతున్న వ్యతిరేక భయంకరమైన పరిస్థితులు ఈరోజు మనం సరిచేసుకునే మూడవ పోరాటం. నేను అంటాను, చచ్చిపోతున్న క్రైస్తవ్యాన్ని బ్రతికించుకుందామనంటే ఫస్ట్ మీటింగ్ లో నాకు వచ్చిన ఎదురైన ప్రశ్న, చచ్చిపోతున్న క్రైస్తవ్యాన్ని బ్రతికించడం మొదటి దీంట్లోనే నన్ను ప్రశ్నించారు. క్రైస్తవ్యానికి చావుందా? లేదు. క్రైస్తవ్యానికి మరి చచ్చిపోతున్న క్రైస్తవం ఏంటి? చచ్చిపోతున్న క్రైస్తవం ఎంత రాసాం? అర్జెంటుగా మార్చేయాలన్నా నేను మార్చున్నాను. నేను ఒక ప్రశ్న వేస్తాను, అది ఆయనే కాదు, మీరు సమాధానం చెప్పండి. దేవుని ఊపిరికి చావుందా? చెప్పండి. దేవుని ఊపిరికి చావుందా? లేదు. ఆదాము ఎవరు? ఆదాములో ఉన్నది ఎవరు ఊపిరి? ఆదాము ఉన్నాడా? ఆదాము ఉన్నాడా? చచ్చిపోయాడా? నాకు కావాల్సింది ఆదాము ఉన్నాడా అని అడిగాను. ఆదాములో ఉన్న ఊపిరి ఎవరిది? ఏంటి మరి? ఆదాము చచ్చిపోయాడా? చావు తెచ్చుకున్నాడా? ఆదాము చచ్చిపోయాడా? చావు తెచ్చుకున్నాడు. ఇప్పుడు నేను చెప్తున్నా తెలుసా, చచ్చిపోతున్న క్రైస్తవ్యాన్ని బ్రతికించు అనుకున్న మాట, క్రైస్తవ్యం చచ్చిపోలేదండి, క్రైస్తవ్యం చంపేసుకుంటున్నా. మార్చి 1వ తారీఖున ఛత్తీస్గఢ్ లో కొంతమంది స్త్రీలను రోడ్డు మీద లాక్కొస్తామని బహిరంగంగా ఇచ్చాడండి వాడు. బహిరంగంగా ఇచ్చాడు ఆర్ఎస్ఎస్ నాయకుడు. దానికి కొంతమంది సపోర్ట్ ఇచ్చాడు. అక్కడి రాజకీయ నాయకులు కొంతమంది. మరి ఎవరు వచ్చారు ముందుకి? దాన్ని బహిరంగంగా ఇచ్చాడు. ఎప్పుడు ముందుకు అంటే ఎవరు వస్తారు? మాకెళ్తున్నారు. కానీ క్రీస్తు సర్వలోక మానవాళి కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని చెందించడం కారణం సర్వ మానవాన్ని ప్రేమించారు కనుక ప్రాణం పెట్టారు. ఆమె కనుక ఈరోజు క్రైస్తవ్యానికి కావాల్సింది